బాపట్ల నాని కుకింగ్ అండి. ఈ కుకింగ్లో మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఇది పొంగనాలు వేసుకునే దాని మీద మనం చేసుకునే పదార్థం అండి. ఇప్పుడు మనకు కావాల్సినది 2 ఆలు తీసుకున్నాను, 2 గుడ్లు తీసుకున్నాను, ఉల్లిపాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తగినంత కారానికి. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. మరలా ఇది సేమియా, కార్న్‌ఫ్లవర్, రైస్ పౌడర్ అండి. అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటిల్ని తురుముకొని చక్కగా క్యారెట్ని తురిమి పెట్టానండి. తర్వాత సేమ్యాలని వేడి నీళ్ళలో వేసి ఉడికిన తర్వాత ఉప్పేసి ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత దాన్ని ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మీకు చూపించిన పదార్థాలన్నీ మిక్సీ పట్టుకొని ప్రక్కన పెట్టుకున్నానండి. అప్పుడు మిక్సీలో ఇప్పుడు మనం వేసిన సేమియా కూడా వేసేసాను. ఇవన్నీ కలిపి 2 గుడ్లు కూడా బీట్ చేసి దాంట్లో వేసానండి. వేసిన తర్వాత వాటిల్ని ఇప్పుడు మనం కారము, ఉప్పు, ధనియాల పొడి అవి కూడా వాటిల్లో కలిపేసాం. మనకు తగినంత సాంబార్ పొడి, పసుపు, ధనియాల పొడి. ఆ తర్వాత రవ్వ, నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు బాగా వేపుకున్నాను. ఆ రవ్వని నువ్వుల్ని కలిపి దాంట్లో మనం చేసిన మిశ్రమాన్ని అటు ఇటు ఒక వడకి ఎట్లా చేస్తామో అలా చేసి దాంట్లో వేసి ఇప్పుడు ఈ పొంగనాలు దాంట్లో వేసేసానండి. నూనె వేసిన తర్వాత వాటి మీద ఒక మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్లోగా, ఎక్కువ గ్యాస్ కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత పాత్ర మీద మూత పెట్టుకున్నానండి. చేసే తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని తిప్పాలి. ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు ఈ నువ్వులు రెసిపీగా ఉంటాయండి. మనం నువ్వుల మీద అద్ది వాటిల్లో వేసుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉంటాయి. మనం టమాటా సాస్ కానీ ఇష్టమైన వాళ్ళు టమాటా సాస్లో తినొచ్చండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో బాగుంటుంది. మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.